హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు నా క్రికెట్. నేను హర్ష. మ్యాచ్ నెంబర్ 9 జీటీ వర్సెస్ ఆర్ఆర్ చూసుకుంటే అహ్మదాబాద్లోని నరేంద్ర మోడీ స్టేడియంలో మ్యాచ్ అయితే జరగబోతుంది. సో ఇక్కడ జీటీ ఓడిపోవడానికి వన్ ఆఫ్ ది మెయిన్ రీజన్ లాస్ట్ మ్యాచ్గా అంటే లాస్ట్ సీజన్కి ఒక తప్పు బిగ్ మిస్టేక్ అయితే చేస్తున్నారు. దానివల్లనే మ్యాచ్లో చాలా మ్యాచ్లు ఓడిపోతున్నారు. ఆ మిస్టేక్ ఏంటిదో ఈ వీడియోలో చర్చించుకుంటూ దాంతో పాటుగా మనకి గ్రౌండ్ స్టాట్స్ ఏ విధంగా ఉన్నాయి, పిచ్ రిపోర్ట్ ఏ విధంగా ఉంటుంది, టాస్ అండ్ వెదర్ చాలా క్రూషియల్గా మారబోతుంది, అండ్ గేమ్ ప్లాన్స్ ఏముండాలి, అండ్ లాస్ట్లో విన్ ప్రిడిక్షన్ విజయావకాశాల గురించి అయితే మాట్లాడుకుంటున్నాం. అండ్ ఆల్సో మన విజయావకాశాల గురించి చూసుకుంటే ఇప్పటికీ రికార్డ్ చేసే టైంకి 7 మ్యాచ్లు జరిగితే 7లో 5 విన్ ప్రెడిక్షన్స్ అయితే కరెక్ట్ అయ్యాయి, 2 అయితే రాంగ్ అయ్యాయి. ఇక్కడ ప్రొజెక్ట్ చేస్తాను చూడండి నెంబర్స్ ఏ కరెక్ట్ అయ్యాయి రాంగ్ అని. అండ్ ఆల్సో టాస్ తర్వాత మనకైతే ఇంకా క్లారిటీ అనేది వస్తుంది కాబట్టి అప్డేటెడ్ ప్రివ్యూ యూట్యూబ్లోనే పోస్ట్ అయితే పెట్టడం జరుగుతుంది మెంబర్స్కి. సో మెంబర్షిప్ తీసుకొని నాకైతే సపోర్ట్ చేయాలని నేనైతే అడుగుతున్నాను. సో ఖచ్చితంగా చూసుకుంటే మన విజయావకాశాలు అయితే పెరుగుతూ వస్తున్నాయని చెప్పచ్చు. జీటీ వర్సెస్ ఆర్ఆర్ మ్యాచ్లో ఏం జరగబోతుందో చూద్దాం. యాజ్ యూజువల్ ఫస్ట్ అయితే మనం గ్రౌండ్ స్టాట్స్ అంటే గ్రౌండ్స్ నెంబర్స్ అయితే చూద్దాం. 2023లో ఇక్కడ 9 మ్యాచెస్ జరిగితే 5 టైమ్స్ ఫస్ట్ బ్యాటింగ్ చేసిన టీం గెలిచాయి, 4 టైమ్స్ చేజ్ చేసిన టీమ్స్ గెలిచాయి. జీటీ ఇక్కడ 9లో 5 గెలిచారు, 4 ఓడిపోయారు. జీటీ వర్సెస్ ఆర్ఆర్ ఒక మ్యాచ్ అయితే ఆ మ్యాచ్ని ఆర్ఆర్ అయితే గెలవడం అయితే జరిగింది. అండ్ ఆల్సో 2024లో మనకి ఇక్కడ చూసుకుంటే 8 జరిగితే 2 ఫస్ట్ బ్యాటింగ్ చేసిన టీమ్స్ గెలిచి 6 టైమ్స్ చేజింగ్ చేసిన టీమ్స్ గెలిచాయి. జీటీ ఇక్కడ 6లో 2 గెలిచారు, 4 ఓడిపోయారు. అండ్ ఆల్సో ఆర్ఆర్ వర్సెస్ మనకి ఇక్కడ ఆర్సీబీ మ్యాచ్ అయింది, అందులో ఆర్ఆర్ అయితే గెలిచింది. మనకి జీటీ వర్సెస్ మనకి చూసుకుంటే ఆర్ఆర్ మ్యాచ్ జరగలేదు, బట్ ఆర్ఆర్ వర్సెస్ ఆర్సీబీ ఎలిమినేటర్ మ్యాచ్లో ఆర్ఆర్ అయితే అద్భుతంగా చేజ్ డౌన్ చేసిందని చెప్పొచ్చు. ఆర్ఆర్కి మంచి రికార్డ్స్ ఉన్నాయి ఈ పిచ్ మీద. అండ్ 2025కి వచ్చేసరికి ఇక్కడ 9 మ్యాచ్లు జరిగితే 7 టైమ్స్ చూసుకుంటే 9 మ్యాచ్ల్లో 7 టైమ్స్ ఫస్ట్ బ్యాటింగ్ చేసిన టీం గెలిచాయి, 2 టైమ్స్ చేజ్ డౌన్ చేసిన టీమ్స్ గెలిచాయి. జీటీ ఇక్కడ 7లో 4 గెలిచారు, 3 ఓడిపోయారు. అండ్ జీటీ వర్సెస్ ఆర్ఆర్ మ్యాచ్లో ఆర్ఆర్ నాకు తెలిసి జీటీ వర్సెస్ ఆర్ఆర్ మ్యాచ్లో జీటీ అయితే గెలవడం అయితే జరిగింది. ఇది గ్రౌండ్ స్టాట్స్ విషయానికి వస్తే మనకి రికార్డ్స్ అయితే కొద్దిగా బ్యాటింగ్కి కొద్దిగా బౌలింగ్ కూడా అనుకూలించే పిచ్లు ఉంటాయి, కొంచెం బ్యాలెన్స్డ్ పిచ్లు ఉంటాయి. అండ్ టాస్ ఈ మ్యాచ్లో చాలా క్రూషియల్గా మారబోతుంది. ఎందుకు అంటే చూడండి, వెదర్ చూసారా, క్లౌడీ సిచ్యువేషన్స్ ఉన్నాయి. క్లౌడీ సిచ్యువేషన్స్ ఉంటే ఏంది మనకి డ్యూ ఫ్యాక్టర్ వచ్చే ఛాన్స్ లేదు చేజింగ్లో. కాబట్టి టాస్ గెలిచి ఒకవేళ పిచ్ కనుక బ్లాక్ సాయిల్ పిచ్ అయితే కనుక ఫస్ట్ బ్యాటింగ్ చేయడం చాలా మేల్ అని చెప్పొచ్చు. ఎందుకంటే డ్యూ ఫ్యాక్టర్ రాదు, బ్లాక్ సాయిల్ పిచ్ మీద చేజ్ డౌన్ చేయడం చాలా కష్టంగా మారబోతుంది. నరేంద్ర మోడీ చాలా పెద్ద గ్రౌండ్స్ ఉంటాయి కాబట్టి ఖచ్చితంగా టాస్ ఓడిపోవడమే ఈ మ్యాచ్లో మంచిది. ఒకవేళ జీటీ టాస్ గెలిచి ఫస్ట్ బ్యాటింగ్ చేసినా మీరు ఆశ్చర్యపోనక్కర్లేదు, వాళ్ళు డిఫెండ్ కూడా చేసుకునే అవకాశాలు అయితే ఈ మ్యాచ్లో ఉన్నాయి. సో టాస్ ఎంత క్రూషియల్ చెప్పాను, వెదర్ కూడా చెప్పాను. అండ్ ఆల్సో పిచ్ ఒకవేళ చేంజ్ అయితే, ఒకవేళ బ్లాక్ సాయిల్ పిచ్ కాకుండా ఒక రెడ్ సాయిల్ పిచ్ వస్తే ఏం విధంగా ఉంటుందో మనమైతే అప్డేటెడ్ ప్రివ్యూలో మనమైతే అంటే టాస్ తర్వాత 7:10కి మనకి ఫుల్ క్లారిటీ వస్తుంది. కాబట్టి ఆ టైంలో మనమైతే 7:10 to 7:20 మధ్యలో మన అప్డేటెడ్ ప్రివ్యూ యూట్యూబ్ పోస్ట్ అయితే పెట్టడం అయితే జరుగుతుంది మెంబర్స్కి. సో అది ప్లేయింగ్ 11 విషయానికి వస్తే, ప్లేయింగ్ 11లో 2 టీంలో కూడా మంచి ప్లేయింగ్ 11 ఉందని చెప్పాలి. జీటీకి చూసుకుంటే కొంచెం ఫారినర్స్తో వాళ్ళకి కొంచెం స్టెబిలిటీ ఎక్కువనే ఉందని చెప్పాలి. మీరు చూసుకుంటే సాయి సుదర్శన్ గిల్ పవర్ ప్లేని యూటిలైజ్ చేయలేకపోతున్నారని చెప్పొచ్చు. వన్ ఆఫ్ ది మెయిన్ మిస్టేక్ వీళ్ళు ఏం చేస్తున్నారు, పవర్ ప్లేని చాలా స్లోగా ఆడుతున్నారు. లాస్ట్ మ్యాచ్లో పంజాబ్ కింగ్స్ మీద ఒక్క సిక్సర్ కూడా కొట్టలేదు పవర్ ప్లేలో. ఇప్పుడున్న బ్యాటర్లు ప్రతి ఓవర్లో పవర్ ప్లేలో ఒక 6 అన్నా చూస్తారు. జీటీ అది చేయలేదు. వాళ్ళ రన్ రేటు 10 per over ఉన్నా సరే లాస్ట్లో ఎక్కడో ఒక దగ్గర స్లో డౌన్ అవుతున్నాయి. అంటే మన ప్రతి మ్యాచ్లో చూస్తే స్టార్ట్ వస్తుంది అండ్ ఆల్సో మధ్యలో కొంచెం స్లో డౌన్ మళ్ళీ రావడం, ఆ విధంగా జరుగుతూ ఉంటుంది. బట్ జీటీ విషయానికి వస్తే స్టార్టింగ్ పవర్ ప్లేని వాళ్ళు యూటిలైజ్ చేయలేకపోతున్నారు. దానివల్ల ఏమవుతుంది, మిడిల్లో కొంచెం స్లో డౌన్ అవ్వడం వల్ల లాస్ట్ మ్యాచ్ కేవలం 160 కొట్టినారు. అండ్ వాళ్ళకి డిఫెండింగ్లో కొంచెం మనకి లాస్ట్లో ప్రసిద్ధికి ఇచ్చిన వికెట్లు ఇవ్వడం కొంచెం టైట్ అయింది పంజాబ్ మీద. బట్ పంజాబ్ కింగ్సే గెలిచింది. ఎందుకు, వాళ్ళ స్కోర్ బోర్డు మీద స్కోర్ పెట్టలేకపోయినారు జీటీ. అండ్ ఎవరు ఆ రోల్ని ఆడతారంటే 2 బ్యాటర్లు కూడా. గిల్ అయితే నాకైతే ఇండియన్ టీం నుంచి బయటికి రావడానికి రీజన్ తనకి ఇంకా కనిపిస్తలేదేమో అనుకుంటున్నాను. కొంచెం హార్ష్గానే మాట్లాడుతున్నాను. ఎందుకంటే
పవర్ ప్లేని యూటిలైజ్ చేయట్లేదు అనే తన్ని బయట కూర్చోబెట్టడం జరిగింది ఇండియన్ టీం నుంచి. స్టిల్ తను అదే గేమ్ని ఆడుతాను అంటే పక్కన సూర్యవంశీని చూడండి ఏ విధమైన స్టార్ట్స్ ఇస్తున్నాడో. ప్రియాన్స్ ఆర్య కానీ, ఫిన్ అలెన్ కానీ, లేకపోతే ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మ, మీరు మనకి సిఎస్కే చూస్తూ మాత్రే కానీ చూడండి ఎలాంటి స్టార్ట్స్ ఇస్తున్నారు. సో అలాంటి స్టార్ట్స్ ఇచ్చే ఒక బ్యాటర్ని మీరు పవర్ ప్లేలో ఉంచుకొని కూడా ఇవ్వడం లేదు. నాకు తెలిసి ఏమైనా బట్లర్ని ఓపెనింగ్ చేయిస్తారా, సుదర్శన్ని వన్ డౌన్ తీసుకురావాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఎందుకంటే పవర్ ప్లేని మ్యాక్సిమైజ్ చేసుకోవాలి. సిక్స్ ఓవర్స్లో 80, 70 కొడితే తప్ప మొమెంటం అనేది స్టార్ట్ అవ్వడం లేదు, 200 వరకు రావటం లేదు. కాబట్టి జీటీకి ఉన్న పెద్ద సమస్య అదే అని చెప్పవచ్చు. అండ్ మీకు మిడిల్లో బ్యాటింగ్ అయితే చాలా ఉంది. ఫిలిప్స్ కానీ, బట్లర్ కానీ, అండ్ ఆల్సో చూసుకుంటే మనకి షారుఖ్ ఖాన్ కానీ, తెవాటియా కానీ, రషీద్ ఖాన్ వరకు మంచి బ్యాటింగ్ ఉన్నా సరే వాళ్ళకి బాల్స్ కూడా రావడం లేదు. పైనే వాళ్ళు చాలా ట్రెడిషనల్ క్రికెట్, ఇప్పుడున్న క్రికెట్ ఆడకపోవడంతో వాళ్ళకి ప్రాబ్లం అవుతుందని చెప్పొచ్చు. బౌలింగ్ చాలా అద్భుతంగా ఉంది. సిరాజ్ కానీ, ప్రసిద్ధ్ కృష్ణ కానీ, రషీద్ కానీ, అశోక్ శర్మ కానీ వీళ్ళకైతే మంచి బౌలింగ్ ఉందని చెప్పొచ్చు. రబాడా లాస్ట్ మ్యాచ్లో రన్స్ ఇచ్చినా సరే ఇక్కడ బిగ్ బౌండరీస్ ఉంటాయి, షార్ట్ పిచ్ బాల్స్ మంచిగా అనుకూలించే అవకాశాలే ఉన్నాయి. రబాడా ఇక్కడ చాలా మ్యాచ్లు ఆడిండు. సో అది పెద్ద పాజిటివ్ అని చెప్పొచ్చు. వరల్డ్ కప్లో ఈ గ్రౌండ్లో అహ్మదాబాద్లో ఆడడం కొంచెం మనకి జీటీకి బౌలింగ్కి అయితే ఫేవర్ ఉంటుంది. బట్ చెప్పినట్టు ఒక 200 రన్స్ కొట్టకపోతే జీటీ పరిస్థితి చాలా దారుణంగా ఉందని చెప్పొచ్చు. అండ్ ఆర్ఆర్ విషయానికి వస్తే లాస్ట్ మ్యాచ్ సునాయాసంగా గెలిచారు. పిచ్నే మనకి ఎక్కువ లాస్ట్ మ్యాచ్ సపోర్ట్ చేసిందని చెప్పొచ్చు. బర్గర్ కానీ, ఆర్చర్కి మంచి సపోర్ట్ అయితే ఇచ్చింది. బట్ ఈరోజు ఆ విధంగా ఉండకపోయే ఛాన్స్లే ఎక్కువ ఉన్నాయి. బట్ కొంచెం కాన్ఫిడెన్స్ తోటి బౌలింగ్ వేస్తారు కాబట్టి ఒకవేళ టాప్లో ఎవరైనా 1-2 వికెట్స్ తీస్తే కనుక ఖచ్చితంగా బ్యాక్ ఫుట్లో జీటీ అయితే ఉంటుంది. పవర్ ప్లేని డిసైడ్ చేసేస్తుంది. అండ్ ఆల్సో సూర్యవంశి అద్భుతమైన బ్యాటింగ్ చేస్తున్నాడు. తన రోల్ క్లియర్, పవర్ ప్లేని మ్యాక్సిమైజ్ చేయాలి. అవుట్ అయినా నాట్ అవుట్ అయినా సరే పవర్ ప్లేలో ఎంత రన్స్ వస్తే అంత కొట్టేస్తే తర్వాత బ్యాటర్లకి ఈజీ అవుట్ అవుతుంది. జురేల్ వచ్చాడు. నాకు తెలిసి ఈ మ్యాచ్లో పరాగ్ వచ్చే అవకాశం ఉంది. వన్ డౌన్లో జురేల్, హెట్మేర్ కూడా అద్భుతమైన రికార్డు ఉంది వన్ డౌన్లో మనకు చూసుకుంటే వరల్డ్ కప్లో. అండ్ ఆల్సో హెట్మేర్ డెత్లో వచ్చి మ్యాచ్లు గెలిపించకపోయిన సిచ్యువేషన్స్ ఉన్నాయి కాబట్టి ఆర్ఆర్కి నాకు తెలిసి హెట్మేర్ వన్ డౌన్ పంపించి కొంచెం చూసుకోవాలి. బట్ లెఫ్ట్ హ్యాండర్స్ అవుతున్నారని మేబీ వాళ్ళు హెట్మేర్ కింద ఆడిస్తున్నారు. జడేజా రూపంలో వాళ్ళకి స్టెబిలిటీ ఉంది. ఫెరారియా మంచి సౌత్ ఆఫ్రికన్ బ్యాటర్ అండ్ బౌలర్, తన్ని కూడా ఈ మ్యాచ్లో ఆడించే అవకాశం ఉంది. బ్రిజేష్ కానీ అద్భుతం బౌలింగ్ చేశాడు. జోఫ్రా ఆర్చర్, బర్గర్, సందీప్ శర్మ, రవి బిష్నాయ్. సో బౌలింగ్ వైజ్లో మిడిల్ ఆర్డర్లో కొంచెం మనకి వీళ్ళకైతే ప్రాబ్లమ్స్ ఉన్నట్టు కనిపిస్తున్నాయి. మనకి చూసుకుంటే రవి బిష్నాయ్ అంత పెద్ద వికెట్లు అయితే తీయడు. బట్ బ్లాక్ సైల్ పిచ్ ఉంటే మాత్రం ఖచ్చితంగా స్పిన్నర్లకు అనుకూలించే పిచ్చే ఉంటుంది. గేమ్ ప్లాన్ విషయానికి వస్తే రెండు టీమ్స్లో నాకు తెలిసినంత వరకు అయితే జీటీ కొంచెం స్మార్ట్గా టాస్ గెలిచి ఫస్ట్ బ్యాటింగ్ చేసే అవకాశం ఉంది. ఒక పెద్ద స్కోర్ కొట్టి ఒకవేళ బ్లాక్ సాయిల్ పిచ్ ఉంటేనే ఇది పాసిబుల్ అవుతుంది. బ్లాక్ సాయిల్ పిచ్ ఉంటే డ్యూ ఫ్యాక్టర్ రాకపోతే కొంచెం స్లో డౌన్ అవుతుంది, కొంచెం కటర్స్ వర్క్ అవుతాయి. కాబట్టి సెకండ్ బౌలింగ్లో ఈ ప్లాన్ తోటి రావాలి జీటీ. నాకు తెలిసి స్మార్ట్గా వాళ్ళు వస్తారు. సో ఒకవేళ టాస్ గెలిచి జీటీ ఫస్ట్ బ్యాటింగ్ చేస్తే వాళ్ళకైతే విజయ అవకాశాలు వచ్చేస్తాయని చెప్పొచ్చు. చేజింగ్లో బ్లాక్ సాయిల్ పిచ్ ఉంటే మాత్రం కష్టంగానే మారబోతుంది. పిచ్ మీద కూడా చాలా ఫ్యాక్టర్స్ ఉన్నాయి కాబట్టి ఒకవేళ రెడ్ సాయిల్ పిచ్ అయితే డిఫరెంట్ ఉంటుంది, చేజింగ్కి ఈజీ అవుట్ అవుతుంది. సో టాస్లో మనకి చాలా విషయాలు తెలుస్తాయి, ప్లేయింగ్ 11 అండ్ ఆల్సో వెదర్ ఇవన్నీ ఇంకా పర్ఫెక్ట్గా తెలుస్తాయి. కాబట్టి మనమైతే అప్డేటెడ్ ప్రివ్యూ పోస్ట్ అయితే మనకైతే మెంబర్స్ అయితే పెడతాను. నన్ను సపోర్ట్ చేయాలనుకున్న వాళ్ళు మెంబర్షిప్ తీసుకొని జస్ట్ 89 రూపీస్కే మెంబర్షిప్ నెల మొత్తం కూడా మీరు అంటే క్రికెట్ని చూసి ఎంజాయ్ చేయడానికి మాత్రమే చూడండి. మనమైతే ఎలాంటి బెట్టింగ్ కానీ బెట్టింగ్ యాప్స్ కానీ ఎలాంటివి కూడా సపోర్ట్ చేయము. మీరు కూడా వాటికి దూరంగా ఉండాలి అనుకుంటూ ఈ మ్యాచ్లో నాకు తెలిసినంత వరకు అయితే ఆర్ఆర్ ఫేవరెట్గానే ఉంటుంది. బట్ టాస్ తర్వాత మన ప్రిడిక్షన్ ఈ మ్యాచ్కి అయితే కొంచెం టైట్గానే ఉండబోతుందని అయితే నాకైతే అనిపిస్తుంది. కాబట్టి అప్డేటెడ్ ప్రివ్యూలో అయితే కన్ఫామ్గా చెప్పగలుగుతాను కొంచెం విజయ అవకాశాలు ఎవరికి అడ్వాంటేజ్ అవుతున్నాయని. సో వీడియోని ఇక్కడ వరకు చూస్తే ఇంత వీడియో నచ్చినట్లే ఉంది కాబట్టి ఖచ్చితంగా లైక్, షేర్, సబ్స్క్రైబ్తో పాటు నా సపోర్ట్ చేయాలనుకున్న వాళ్ళు మెంబర్షిప్ని కూడా తీసుకోండి. అండ్ నాకైతే ఈ మ్యాచ్లో ఆర్ఆర్ ఫేవరెట్గా ఉంటుంది. మీకు ఎవరు ఫేవరెట్ అనుకుంటున్నారో కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. థ్యాంక్ యూ.